చాలామంది ఈ మోడర్న్ లైఫ్‌లో ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏందంటే డయాబెటిక్. ఆల్మోస్ట్ ఒక 10 పీపుల్ తీసుకుంటే ఈజీగా 5-6 పీపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడం కోసం. సో, ఈ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల డయాబెటిక్ కంట్రోల్ అవ్వటం కంటే దానివల్ల వచ్చే కొంచెం ఎఫెక్ట్స్ కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. సో, ఈ పేషెంట్స్ ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం వల్ల సో, ఎలాంటి యూజ్ ఉంటుంది? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కరెక్ట్‌గా చెప్పారండి. డయాబెటిస్ అనేది లైక్ కామన్ ఫ్యాక్టర్ ఈ దీస్ డేస్. సో, దాంట్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ న్యూట్రిషన్ వల్ల అని చెప్పను నేను. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రాంగ్ వే ఆఫ్ గైడెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డయాబెటిస్ వచ్చినప్పుడు షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? వాళ్ళ షుగర్ వాల్యూస్ ఎంతున్నాయి? దాన్ని బట్టి కూడా డిఫైన్ అవుతుంది. యూ కాంట్ జస్ట్ బ్లైండ్‌లీ ఒక డైట్ చార్ట్, డయాబెటిక్ డైట్ చార్ట్ అందరికీ ఇవ్వలేము. సో ఇట్ ఈస్ అగైన్ కస్టమైజ్డ్ కాబట్టి వాళ్ళ వాల్యూస్ని బట్టి వీ జస్ట్ డిసైడ్ ఏ టైంలో ఏది తీసుకోవచ్చు అని చెప్పి. వన్స్ ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా ఫాలో అవుతున్నారు వితౌట్ ఎనీ గైడెన్స్ అన్నప్పుడు దాట్ విల్ గో ఇన్ ఎ రాంగ్ వే. సో అలా కాకుండా వెన్ దే ఫాలో ఏ రైట్ ప్రొఫెషనల్ గైడెన్స్తో తీసుకున్నప్పుడు ఏ టైంలో ఎంత తీసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ టైంలో ఎంత స్వీట్స్ కట్ చేయడం కానీ, ఫ్రూట్స్ కట్ చేయడం కానీ, ఎంత తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అనేది వీ జస్ట్ డిజైన్ ఇట్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా షుగర్ లెవెల్స్ ఫర్ ష్యూర్ వీ కెన్ కట్ డౌన్. అంటే వీ కెన్ కట్ డౌన్ అంటే దాన్ని కొంచెం మెయింటైన్ చేయడం పాసిబుల్ అవుతుంది. వీ కాన్ ప్రివెంట్ డయాబెటీస్. మొత్తం ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం అనేది ఉండదు. బట్ వీ కెన్ మెయింటైన్ ఇట్, అంటే రైట్ వేలో మేనేజ్ చేయడానికి ఉంటుంది. షుగర్ వాల్యూస్ తక్కువ చేయడం కానీ, డిక్రీజింగ్ దోస్ వాల్యూస్ ఈజ్ రియలీ పాసిబుల్ విత్ ద డయట్. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మళ్ళీ లైక్ వెన్ యూఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. మేము చెప్తాము లైక్ యూ హ్యావ్ టు టేక్ దిస్ వే అని చెప్పి. బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ఒకటే స్వీట్ కదా, అండ్ వాళ్ళు అది అన్నం తిన్న తర్వాత స్వీట్ తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్. సో వీ ఆల్వేస్ టెల్ దమ్ నాట్ టు టేక్ ఎ స్వీట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మీల్. సో అది ఇన్ బిట్వీన్ మీల్స్లో ఉండాలి, ఫిల్లర్స్ లాగా ఉండాలి, లైక్ ఇన్ బిట్వీన్ మార్నింగ్ కానీ, బట్ నాట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మీల్. ఒక లంచ్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ షుగర్ లెవెల్స్ హైలో ఉంటాయి, దానిపైన ఇంకొక స్వీట్ యాడ్ చేస్తే దట్ విల్ ఆబ్వియస్లీ గో హైయర్. సో అట్లా మేము చెప్పింది కరెక్ట్గా ఫాలో అవుతూ వచ్చారనుకోండి, లైక్ ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకోవడము, చిన్న గ్యాప్స్ ఇవ్వకుండా 2 hours గ్యాప్స్కి ఏదో చిన్నగా తీసుకోవడం, అట్లా తీసుకున్నప్పుడు ఇట్ విల్ గో ఇన్ రైట్ వే. ఆ షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి. బట్ వన్స్ దే స్టార్ట్ టేకింగ్ ఆన్ దేర్ ఓన్ అండ్ దే థింక్ దట్ ఓకే ఒక స్వీట్ ఈజ్ అలౌడ్, బట్ వాట్ టైమ్ అనేది కూడా ఇట్ మ్యాటర్స్. వెన్ యూ ఆర్ టేకింగ్ ఇట్ అనేది కూడా మ్యాటర్స్. అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నావు అనేది డెఫినెట్లీ మ్యాటర్స్ కదా. సో వెన్ యూ టేక్ ఇట్ ఇన్ అ రైట్ వే అండ్ రైట్ ప్రపోర్షన్, ఇట్స్ గోనా మేక్ యూ decrease your sugar levels in